హాయ్ గాయ్స్, నేను మీ పటేల్ పిల్లని. ఈసారి ఏం వీడియోతో వచ్చినా ఒక్కని ముఖం కనిపిస్తలేదు అని అనుకుంటున్నారా? మా ఇంట్లో ఎల్లమ్మ తల్లిని అయితే దర్శించుకోండి. ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఇవాళ ఘట్టంకి బియ్యం అయితే పోస్తున్నాం అనమాట. ఇక్కడ నేనైతే పూరీలు చేసేస్తున్నాను అనమాట నైవేద్యంకి. చూడండి, వీడియో అయితే మస్తు ఉంటుంది, స్కిప్ చేయకుండా చూసేసేయండి లాంగ్ వీడియో మొత్తము. అండ్ మేమైతే నైవేద్యానికి పూరి హల్వా, మేము దాంట్లో అయితే హల్వా అంటారు, మీ దాంట్లో అయితే కేసరి అనుకుంటా అది అనడము. అండ్ గుడాలు వేసిందనమాట మా మమ్మీ, శనగలు అంటారు దీన్ని, మేమైతే గుడాలు అంటాం. ఇంకా పూరి, నేను చేసిన పూరీలు అనమాట. ఇక్కడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది. ఇక్కడ మా బుజ్జక్క వచ్చిందనమాట. ఎవ్రీ టైం వస్తుంది, ఎవ్రీ ఇయర్ వచ్చేసి బియ్యం అయితే కలుపుతుంది అనమాట మా ఇంట్లోనే. ఇంకా అమ్మవారికి అయితే టవాల్, చీర అన్నీ పెట్టేసి బియ్యం అయితే కలుపుతుంది. అండ్ ఆల్రెడీ మేము ప్రీవియస్ వీడియోలో అయితే చూసుంటారు కదా, మా దాంట్లో బియ్యాలు ఎక్కువ పోసుకుంటామని చెప్పాను. ఇప్పుడు అమ్మవారికి కూడా సేమ్ మనం ఎట్లా పోసుకుంటామో అమ్మవారికి కూడా అలానే 5 కిలోల బియ్యం అయితే కలుపుతాం. నేనైతే ఇక్కడ కాళ్ళకి పసుపు పెట్టడానికి అయితే పసుపు అయితే కలుపుతున్నా. నేను ఈ చీరలు ఎట్లున్నానో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మస్తు నచ్చిన ఆ రోజు నేను, అంటే డార్క్ కలర్ నాకు బాగా సెట్ అయ్యింది. అండ్ ఇక్కడ నేను పసుపు కలుపుతుంటే బుజ్జక్క అయితే బియ్యం కలుపుతుంది అనమాట. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నా, ఎందుకంటే స్లోగా ఉందన్నమాట వీడియో, మీకు బోర్ కొట్టొద్దని చెప్పేసి అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే నేను ఎడిట్ చేశాను. అండ్ ఇక్కడ నేను అన్నీ సర్ది పెట్టేస్తున్నాను అనమాట, పూలు, మంగళారతి అండ్ అమ్మవారికి కావాల్సినవన్నీ. అండ్ ఇప్పుడు మేము మామూలుగా బియ్యం పూసుకుంటే మాత్రం ఫ్రూట్స్ అనేవి అయితే పెట్టాము. అమ్మవారికి పోసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క రకం ఫ్రూట్ 5 రకాలు పెట్టాలన్నమాట. ఇక్కడైతే పెడతాము. ఇదైతే నార్మల్గా మేము పోసుకునే బియ్యం అయితే ఇట్లా పోసుకుంటాము. అమ్మవారికి పోసే దాంట్లో అయితే ఫ్రూట్స్ కూడా పెడతారు అందులో. అండ్ జాకెట్ బట్ట, అంటే ఇది నార్మల్గా తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ కొత్తగా చూసే వాళ్ళకైతే చెప్తున్నాను, ఒడి బియ్యం అంటే బియ్యంలో పసుపు, నూనె వేసి కలిపేసి దాంట్లో ఆకు, ఒక్క, కుడుక, పసుపు కొమ్ము అన్నీ వేసి అయితే పెడతారు 5 రకాలు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, నిమ్మకాయల దండ, గాజులు, పండ్లు, ఆకు, బొక్క అన్నీ కలిపి అయితే పెట్టేశారు. ఇక్కడ అయితే వీళ్ళు ఒకరు బొట్టు పెడతాము, ఒకరు గంధం పెడతామని చెప్పేసి అయితే పెడుతున్నారు అనమాట. ఇంకా నాకైతే పెట్టండి అని చెప్పి నేను అట్లా వంగాను. అండ్ ఇక్కడైతే కంకణాలు కడుతున్నారు అనమాట, అంటే చేతికి కట్టుకునే కంకణాలు ఉంటాయి కదా, అవి అయితే కడుతున్నారు అక్కడ కూర్చొని. అండ్ నేను ఫుల్ వ్యూగా ఇట్లా చూపిస్తున్నాను, నిమ్మకాయల దండ, పూలదండ అండ్ అరటి పండ్లు, ఫ్రూట్స్ అన్ని రకాలు ఇట్లా పెడతాం అనమాట అమ్మవారికి. అండ్ ఘట్టం అంటే ఏందో కొంతమంది తెలియదు కదా, వాళ్ళకి చెప్తున్నా. ఆషాఢ మాసంలో 15 days ముందు అమ్మవారు అనేది ఊరేగుతుంది అనమాట. ఇంటింటికి వచ్చేసి ఇంటి ముందుకు వస్తే, ఇప్పుడు ఆడబిడ్డ ఇంటికి వస్తే శాఖ పోసి అయితే పంపిస్తాం కదా, అట్లా మనకి ఆషాఢంలో ఆడబిడ్డలు ఇంటికి వస్తారు కదా పెళ్ళైనాక, అట్లనే అమ్మవారు కూడా 15 days ముందు అయితే మన ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చే ముందు ఇంటింటి ముందుకు వెళ్ళినప్పుడు అందరు శాఖలు అయితే పోస్తారు. అండ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంటికి పిలుచుకొని బియ్యం పోస్తారు మాలాగా. అండ్ ఇక్కడైతే మా గలీలోకి అయితే ఎంటర్ అయిపోయింది అమ్మవారు. నేనైతే అక్కడ శాఖ పట్టుకొని నించున్నాను అనమాట. అంటే అమ్మవారికి వెల్కమ్ ఎట్లా చేస్తారంటే ఫస్ట్ కాళ్ళు కడగాలి కదా, సో అట్లనే కాళ్ళు కడుగుతాం అనమాట. ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు కాళ్ళు ఎట్లా కడుగుతామో ఫస్ట్ అయితే శాఖ పోసి అయితే ఇంట్లోకి ఆహ్వానించాలన్నమాట. అయితే నేను ఇక్కడ ఇంట్లోకి పిలుస్తున్నాను అనమాట శాఖ పోసి. అక్కడ మా మమ్మీ నించుంది. అండ్ వెళ్ళేటప్పుడు కూడా మంచిగా శాఖ పోసి పంపించాలన్నమాట అమ్మవారిని. అండ్ ఇక్కడ అంకుల్ అయితే మాట్లాడుతున్నాడు, 6 o'clockకి రమ్మని చెప్పేసి అన్నం, ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళకి కొంచెం లేట్ అయిపోయింది రావడానికి. అండ్ వాళ్ళు వచ్చేవరకు కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి మీకోసం ఆగాను ఇంతసేపు అని చెప్పేసి చెప్తున్నాడు అక్కడ అంకుల్. అండ్ ఇక్కడైతే లోపలికి వచ్చేస్తున్నారు అమ్మవారిని తీసుకొని. అండ్ రాగానే కొంచెం టైం పడుతుంది అనగానే వాళ్ళైతే ఫస్ట్ టీ తాగేసిరు అనమాట. అండ్ ఇంట్లోకి అతిథి రాగానే మనం ఏం చేస్తాం, ఫస్ట్ మర్యాద చేస్తాం కదా, అట్లనే వాళ్ళకి అందరికీ టీ పోసేసి కొద్దిసేపు అయితే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అయితే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసిర్రు అనమాట. అండ్ ఫస్ట్ మా మమ్మీ అయితే కుంకుమ పెట్టేసి బట్టలు అయితే పెడుతుంది. అండ్ పక్కన అంకుల్కి అయితే టవాల్ కప్పేస్తారు, అమ్మవారికి అయితే చీర అయితే పెడతారు. అండ్ అంకుల్కి అయితే పసుపు పెట్టేస్తారు.
పసుపు పెట్టిన తర్వాత అయితే అమ్మవారిని అలంకరిస్తుంది అనమాట మా మమ్మీ. ఫస్ట్ అయితే పూలదండ వేసేసింది, అంకుల్కి ఒకటి, అమ్మవారికి ఒకటి అయితే వేస్తారు. అండ్ మేము నిమ్మకాయల దండ ఇందాక చూపించాను కదా, అది కూడా కుచ్చిండ్రు అనమాట, అది కూడా కట్టేస్తున్నారు. నిమ్మకాయల దండని కట్టేసి అయితే స్టార్ట్ చేస్తున్నారు ప్రాసెస్. ఇక్కడ మా డాడీ అయితే అంకుల్కి బొట్టు పెట్టి బట్టలు అయితే పెడుతున్నాడు అనమాట. అంటే ఇద్దరికి బొట్టు పెట్టి బట్టలు అయితే పెట్టాలి. ఫస్ట్ బొట్టు పెట్టేసిన తర్వాత మా డాడీ అంకుల్కి పెడతాడు టవల్, మా మమ్మీ అయితే చీర అమ్మవారికి పెడుతుంది అనమాట. మా డాడీ పూలదండ వేసి అయితే అంకుల్కి టవల్ కప్పేసిండు. అండ్ ఇక్కడ గాజులు కూడా కట్టేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ అమ్మవారిని అయితే అలంకరిస్తున్నారు. అమ్మగారి అలంకారం అయిపోయిన తర్వాత బియ్యం పోయడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మా మమ్మీ అయితే చీర ఫస్ట్ కింద పెట్టినుండే, అయితే అంకుల్ ఏమనుకున్నంటే చీరలో పోయేదేమో కింద పోస్తుందేమో అని చెప్పేసి అనుకున్నా అనమాట. అందుకే ఇట్లా మీద కప్పిండు. కానీ ఎవ్రీ టైం అయితే ఇప్పే పోస్తాం అని చెప్పేసి అన్నుండే మా మమ్మీ. ఇంకా మళ్ళీ అయితే ఓపెన్ చేసి అయితే పోస్తుంది కప్పేసి. అంటే ఇప్పుడు నార్మల్గా మేము ఎట్లా పోసుకుంటామో మెడలపై నుంచి కప్పుకొని, అట్లనే మెడలపై నుంచి కప్పు అయితే పోస్తుంది అనమాట. ఫస్ట్ మా మమ్మీ అయితే పోసింది, అండ్ నెక్స్ట్ నేనైతే పోసిన అనమాట. అట్లా 9 మెంబర్స్ అయితే పోసినాం ఈసారి. ఎవ్రీ టైం అయితే 5 మెంబర్సే పోస్తుండే, కానీ ఈసారి మా ఆడపడుచు వాళ్ళు వీళ్ళు వచ్చినారు కాబట్టి చాలానే అయ్యిండ్రు అనమాట. 9 మెంబర్స్. మళ్ళీ ఇంకా 9 మెంబర్స్ పోయొచ్చు, 11 మెంబర్స్ అట్లా పోయొచ్చు అనమాట. ఇంకా 9 మెంబర్స్ అయ్యారు అని చెప్పేసి 9 మెంబర్స్ అయితే పోసిర్రు అనమాట. అండ్ ఇంకా మా పెద్ద నాయనమ్మ, బుజ్జక్క, మాధవక్క అందరు పోసిర్రు అనమాట. ఇవన్నీ నేను లాంగ్ టైం అంటే పెడితే అది మీకు అంటే ఎక్కువ టైం అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టిన అనమాట. ఎవరెవరు పోసిర్రు అనేది చూసేసేయండి. ఇక్కడ మా చిన్న ఆడపడుచు పోసింది, ఇందాక మా పెద్ద ఆడపడుచు పోసింది అనమాట. ఇక్కడ మా మాధవక్క వాళ్ళ హస్బెండ్ మా ప్రకాష్ మామ అయితే పోసింది అనమాట. మా డాడీ పోయలేడు ఈసారి, ఎందుకంటే 9 మెంబర్స్ అయిపోయారు అనమాట. మళ్ళీ ఇప్పుడు మా డాడీ పోస్తే ఇంకొకరు కావాల్సి వస్తుంది అని చెప్పేసి మా డాడీ అయితే డ్రాప్ అయిపోయిండు. ఇంకా మేమైతే మొత్తం ఇచ్చిన తర్వాత మా మమ్మీ అయితే ఇడియం అనేది ఇస్తారనమాట. ఆకు ఒక పండు అయితే ఇస్తున్నారు అమ్మవారికి. అండ్ తర్వాత అగరబత్తి కొబ్బరికాయ కొట్టేసింది మా మమ్మీ. కొట్టేసిన తర్వాత మంగళహారతి అయితే ఇచ్చింది. అండ్ ఇక్కడ మా పెద్ద ఆడపడుచు అయితే పాట పాడింది అనమాట. చాలా స్లోగా పాడింది, అందుకే అదైతే నేను ఆడియో పెట్టలేదు. ఇదైతే నైవేద్యం అయితే పెట్టేస్తున్నారు. ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి హారతి అయితే ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత మంగళహారతి అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ హారతి అయితే అందరు తీసుకున్న తర్వాత మంగళహారతి అయితే పాడుతున్నాం అనమాట. ఇక్కడ పాట పాడింది కానీ ఆ పాట అర్థం అవ్వట్లేదు, చాలా స్లోగా పాడింది. అందుకే నేనైతే సాంగ్ అయితే పెట్టలేదు. నార్మల్గా అయితే మేము మంగళహారతి ఇచ్చింది అయితే పెట్టాను. అండ్ ఇక్కడ మంగళహారతి అయిపోయిన తర్వాత అయితే వాళ్ళకి అందరికీ ప్రసాదం అయితే ఇచ్చాము. చాలాసేపు ఉండే ఈసారి మా ఇంట్లో అమ్మవారు అయితే చాలా మంచిగా అనిపించింది మాకు. చూడండి ఎంత ముద్దుగా ఉందో అమ్మవారు అయితే. అండ్ తర్వాత అయితే ఇంకా వాళ్ళు ప్రసాదం తిన్నాక అయితే అమ్మవారిని అయితే సాగనంపుతున్నాం అనమాట. పంపించేస్తున్నాం ఇంటి నుంచి. ఇట్లా తీసుకొని వెళ్ళిపోతున్నారు అమ్మవారిని. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత పైన ఎత్తుకుంటాడు ఆయన. ఎత్తుకున్న తర్వాత సాగు అయితే పోయాలి. ఇక్కడ అయితే మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా సాగు అయితే పోస్తున్నారు అనమాట. పోసేసి అయితే మొక్కుతున్నారు. అండ్ ఆ రోజు శాకాంబరి అవతారం ఉండే అనమాట మహంకాళి టెంపుల్లో. ఇంకా అమ్మవారు ఈసారి ఎవ్రీ టైము అమ్మవారు వెళ్తుంటే ఒక 5 అడుగులన్నా ముందుకు నడవాలి అమ్మవారితో. కానీ మేము ఈసారి అమ్మవారి గుడి దాకా తీసుకొని వెళ్ళిపోయింది మమ్మల్ని. అండ్ అదంతా అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మా మమ్మీ అయితే ఇక్కడ నాకు మా ఆడపడుచులకు అయితే పసుపు బొట్టు అనేది ఇస్తుంది, చూసేసేయండి. అండ్ ఫస్ట్ మాకైతే కంకణాలు కట్టిరు, కానీ మా ఆడపడుచు వాళ్ళు కొంచెం లేట్ రావడం వల్ల కంకణం అయితే కట్టుకోలేదన్నమాట. అందుకే కడుతుంది ఇప్పుడు మా మమ్మీ. స్పీడ్గా మాట్లాడడం వల్ల నాకు కొంచెం గొంతు స్లో అయిపోతుంది, ఏమనుకోకండి. అండ్ ఇక్కడ కంకణం కట్టేటప్పుడు అయితే నేను ఏదో అంటున్నా, వాళ్ళు ఆ వాయిస్ అప్పుడు నేను తీసేసిన కాబట్టి నాకు అర్థమవుతలేదు నేను ఆడేం మాట్లాడుతున్నాను. కానీ నార్మల్గా అయితే కామెడీ చేసుకుంటూ ఉన్నాం అనమాట. మా మమ్మీ ఇంకా పసుపు బొట్టు ఇచ్చేసి మా కాలు అయితే మొక్కేసింది అనమాట. అండ్
ఇక చూడండి ఇట్లా వాయినం ఇచ్చేసి అయితే కాలు మొక్కేస్తుంది, అక్షంతలు ఇచ్చేసి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా లాంగ్ వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూసిర్రు అనుకోండి, నా వాచ్ టైం కూడా పెరిగిపోతుంది. కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఇక చూడండి మా దాంట్లో అయితే మమ్మీ వాళ్ళు కాలు మొక్కుతారు అనమాట, కూతుర్లవి. అంటే ఆంధ్ర సైడ్ అయితే మమ్మీ వాళ్ళది మేమే మొక్కాలి, కానీ మా సైడ్ అయితే ఆడపడుచు కాళ్ళు మమ్మీ వాళ్ళు మొక్కుతారు అనమాట. ఏమో అట్లా తప్పుగా అనుకోకండి, మీ మమ్మీ ఏంది నీ కాలు మొక్కింది అని చెప్పేసి. అండ్ ఇక్కడ అయితే కొన్ని ఫొటోస్ అయితే నేను అప్లోడ్ చేశాను కదా, చూసేసేయండి. మా మాధవక్క, బుజ్జక్క, మా డాడీ, మమ్మీ, మా మామ, ప్రకాష్ మామ అండ్ మాధవక్క అందరూ అయితే దిగారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.